జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ ఒక మంచి ఈజీ రెస్టారెంట్ స్టైల్ పనీర్ రెసిపీ అండి. యాక్చువల్లీ అందరికీ తెలిసిందే, బట్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తాం కదా. చేయబట్టి ఎలా అయితే మన టేస్ట్ మారుతుందో, అందులో వేసే ఇంగ్రీడియంట్స్ బట్టి, చేసే పద్ధతి బట్టి కూడా టేస్ట్ మారుతుంది కదా. ఈ ప్రకారం చేస్తే పన్నీర్ బటర్ మసాలా తినడానికి ఎప్పుడూ కూడా రెస్టారెంట్కి వెళ్ళక్కర్లేదు. రెస్టారెంట్ స్టైల్ ఇంట్లోనే మనం శుభ్రంగా ఈజీగా పెద్ద ఎక్కువ కష్టపడకుండా చేసుకోవచ్చు. సో దానికోసం ముందు స్టవ్ పెట్టి కొంచెం నూనె వేసుకుని, ఉల్లిపాయలు కొంచెం పెద్ద పెద్దవే మనం ఎలాగ గ్రైండ్ చేయాలి, అందుకని మనం ఎంతమందికి వండుతున్నాం కూర అనే దాన్ని బట్టి ఇంగ్రీడియంట్స్ అన్నీ పెంచుకోవడం తగ్గించుకోవడం ఉంటుంది కదా. నేనైతే ఒక 4 కొంచెం బిగ్ సైజే అనుకోవచ్చు, మరీ పెద్ద కాదు, అలాంటివి ఉల్లిపాయలు తీసుకున్నాను. కొన్ని జీడిపప్పులు కొంతప్పుడు నానబెట్టమంటారు, ఇప్పుడు మనం ఎలాగా గ్రైండ్ చేస్తాం కాబట్టి ఇంకా సోక్ చేయక్కర్లేకుండా ఇందులోనే వేసేసుకున్నాం. జీడిపప్పుకు కూడా పెద్ద లెక్కేం లేదు, మనకి అప్రాక్సిమేట్గా ఎన్ని పడతాయి అనుకుంటే అవి. టొమాటోస్ ఏమో కొంచెం మీడియం సైజు 6 తీసుకున్నా. టొమాటోస్ కూడా పెద్దగా ఏమి చిన్న చిన్న ముక్కలు చేయక్కర్లేదు, పెద్దగానే మనం కట్ చేసుకోవచ్చు. ఇవి వేగుతున్నప్పుడు మనం కొన్ని ఎండుమిరపకాయలు కూడా, మనకి ఎంత కారం పడుతుంది, మన మిరపకాయలు ఎంత కారంగా ఉన్నాయి, మనం ఎంత తింటాము అన్న దాన్ని బట్టి వేసుకోవచ్చు. నేను ఒక 10 ఎండుమిరపకాయలు వేశాను. నేను 5గురికి చేస్తున్నాను ఈ కూర. 200 గ్రామ్స్ పనీర్తో చేశాను అనమాట. 200 గ్రామ్స్ పనీర్కి ఇప్పుడు నేను చెప్తున్న కొలతలు అయితే సరిపోతాయి. ఇది జస్ట్ కొంచెం ఉప్పు ముందు వేసాను, తర్వాత మళ్ళీ మనం ఫైనల్గా ఒకసారి టేస్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇవి టొమాటోస్ కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు మనం ఇలాగా వేయించుకోవాలి సిమ్లోనే పెట్టి, ఎందుకంటే మనకి ఉల్లిపాయలు రంగు మారాల్సిన అవసరం లేదనమాట. ఒక పావుగంట ఫ్యాన్ కింద పెట్టేశాను డైనింగ్ టేబుల్ మీద. సో చల్లారిపోయింది, మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే చల్లారిపోయింది అనమాట. ఇప్పుడు ఇదంతా మనం మిక్సీ జార్లోకి తీసుకొని, నీళ్ళు అవి ఏం వేయద్దు. ఉల్లిపాయల్లోంచి నీళ్ళు వస్తాయి, టొమాటోలోంచి వస్తాయి కదా, అన్నీ చక్కగా గ్రైండ్ చేసేసుకోవచ్చు. అలా గ్రైండ్ చేసింది పక్కన పెట్టుకుని అదే కడాయిలో ఈసారి కొంచెం నెయ్యి వేసుకుందాము. ఈ నార్త్ ఇండియన్ డిషెస్ అన్నిటికీ అటు బటరు వేస్తారు, మళ్ళీ అదేంటి మలాయి వేస్తారు, అప్పుడప్పుడు ఖోయా కూడా వేస్తారు. అలా అవన్నీ ఉంటాయి కాబట్టే అవి టేస్ట్ బాగా వస్తాయి. ఇందులో యాక్చువల్లీ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకోవాలన్నమాట, బట్ నా దగ్గర కాశ్మీరీ చిల్లీ పౌడర్ అయిపోయింది. అండ్ నేను ఆవకాయకి వాడే చిల్లీ పౌడరే సంవత్సరం అంతా వాడతాను. అది కలర్ బాగుంటుంది కానీ కారం అంత ఎక్కువ ఉండదు, అందుకని అదే వేసుకున్నాను. అది మాడకూడదు అనమాట. చాలా వేడిగా ఉంది స్టవ్ అనుకుంటే, కడాయి అనుకుంటే మనం స్టవ్ ఆపేసి కూడా అది 1 నిమిషం అలా వేయించుకోవచ్చు. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసి పెట్టిన ఈ పేస్ట్ అంతా మనం అందులోకి వేసుకుని అదంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. అది ఎందుకు వేయడం అంటే కొంచెం కలర్ వస్తుందని, ఎందుకంటే మనం జీడిపప్పు అది వేసేసేటప్పటికి టొమాటోస్ది ఎండుమిరపకాయలది కలర్ తగ్గిపోయింది. జీడిపప్పు ఉల్లిపాయలు ఆ 2 డామినేట్ చేసి కలర్ తగ్గిపోయింది. మనం పసుపు వేయలేదు కదా, అయినా కూడా పసుపు వేసినట్టు వచ్చింది. సో ఇందులో కొంచెం ఆ మిక్సీలో ఉన్నది కాస్త తీయడానికి కాస్త నీళ్ళు పోసుకొని తీసుకుందాం. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకుందాం. అది కొంచెం ఉడకనిచ్చాను నేను, ఆ గ్రేవీ ఉడకనిచ్చిన తర్వాత కొంచెం అన్నీ కూడా మన టేస్ట్కి సరిపడాయనండి. ఇంత వేయాలి అంత వేయాలని కాదు, క్వాంటిటీ బట్టి మనం మసాలా ఎక్కువ తింటామా తక్కువ తింటామా అన్న దాన్ని బట్టి మనం అవన్నీ అడ్జస్ట్ చేసుకుని వేసుకోవడమేను. సో గరం మసాలా వేసాక కూడా ఒకసారి మళ్ళీ కలిపి, అప్పుడు కొంచెం కసూరి మేతి చేత్తో ఇలా నలిపేసి వేస్తే ఆ కసూరి మేతి టేస్ట్ నిజంగా ఈ కూర తింటున్నప్పుడు వచ్చింది, అదిరిపోయింది అనమాట అండి. కసూరి మేతి మటుకు అసలు మీ దగ్గర ఉంటే మటుకు స్కిప్ అస్సలు చేయొద్దు, లేకపోతే ఇంకేం చేయలేం. కానీ అందుకే ఎప్పుడు కసూరి మేతి కొంచెం ఒక ప్యాకెట్ తెచ్చి ఇంట్లో పెట్టుకోవడమే మంచిది. ఇది కాకుండా ఫ్రెష్ కొరియాండర్ కూడా వేసాము, కొత్తిమీర కూడాను. ఇవన్నీ ముందే వేసి కలపడం వల్ల ఏంటంటే వాటి ఫ్లేవర్స్ అన్నీ గ్రేవీకి కూడా బాగా పడతాయి. ఉత్తినే పైన గార్నిషింగ్కి వేసుకుంటే కూరకి ఫ్లేవర్ అయితే పట్టదనమాట. కొంచెం 1 సెకండ్ అది కూడా ఉడికితేనే ఆ ఫ్లేవర్స్ పడతాయి. నేను కూడా సాధారణంగా కొత్తిమీర వేసేటప్పుడు కొంతైనా ఉడికేటప్పుడు వేస్తాను, గార్నిషింగ్కి కావాలంటే కొంచెం పక్కన పెట్టి మళ్ళీ వేస్తాను పైన.
ఇప్పుడు నేను యాక్చువల్లీ ఖోవా వేద్దాం అనుకున్నాను, కానీ నా దగ్గర ఉన్న ఖోవా ఉంది కానీ కొంచెం ఓల్డ్ అయినట్టు అనిపించింది. సో దాని టేస్ట్ మారిపోతుంది, మొత్తం డిష్ అంతా పాడవుతుందని నేను కూడా కొంచెం పాల మీద మీగడే తీసుకుని కొంచెం ఇలా కలిపినట్టు కలిపాను, లేకపోతే గట్టిగా ఉంటుంది కదా మీగడ. యాక్చువల్లీ మనం కొంటాను చూడండి మిల్క్ క్రీము, అదైతే ఇలా పోరింగ్ కన్సిస్టెన్సీ ఉంటుంది. ఇది మన ఇంట్లోదనమాట, హోమ్ మేడ్. ఇవన్నీ వేయడం వల్ల కొంచెం ఆ సిల్కీ టెక్స్చర్ వస్తుంది గ్రేవీకి, దానివల్లనే మనం తింటుంటే టేస్ట్ చాలా బాగున్నట్టు అనిపిస్తుంది. ఇందులో కొంచెం షుగర్ కూడా వేస్తారండి, రెస్టారెంట్ వాళ్ళు అయితే వేస్తారు. మనం రెస్టారెంట్ స్టైల్ చేస్తున్నాం కాబట్టి వేస్తున్నాం, వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఈ షుగర్ వేయడం వల్ల ఆ టొమాటోస్ది ట్యాంగినెస్ అవన్నీ కొంచెం తగ్గుతాయి అన్నమాట. తగ్గి కొంచెం ఒక్క పిసరు ఆ మాత్రం షుగర్కి మీకు పెద్ద తీపిగా అయితే ఏం అనిపించదు, బట్ ఆ పులుపు టేస్ట్ లాగా ట్యాంగీ టేస్ట్ అది అవాయిడ్ చేయగలుగుతాం. సో ఇప్పుడు కొన్ని నీళ్లు చూసుకుని పోసుకోండి, ఎందుకంటే ఎక్కువ నీళ్ళు పోసేసి ఏదో చారులో పనీర్ వేసినట్టుగా ఉంటే అస్సలు బాగుండదు. పనీర్ సబ్జీ ఎప్పుడు కూడా పనీర్కి పట్టుకుని ఉండాలి గ్రేవీ, అది అసలు మన మెయిన్ అటెన్షన్ అంతా దాని మీదే ఉండాలి. అదేదో పన్నీర్ ఎక్కడో ఉంది, ఆ గ్రేవీ ఎక్కడో ఉంది అన్నట్టు ఉంటే దాన్ని చూస్తేనే తెలిసిపోతుంది కూర టేస్ట్ ఉండదని. సో మెయిన్ మనం చూసుకోవాల్సింది అదేను, పట్టుకునే ఉండాలి చక్కగా పన్నీర్కి. రెండు సెపరేట్ అయిపోయి దేనికదే ఉన్నట్టుగా ఉండకూడదు అనమాట. సో ఇప్పుడు నాకు కొంచెం ఇంకా ఉప్పు పడుతుంది అనిపించింది, అందుకని కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఇంత సింపుల్ అండ్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి. ఇందులో యాక్చువల్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా లేదు, నేను కూడా ఎప్పుడు వేయలేదు. మీకు ఎవరికైనా లేదు అది కావాలి అని అనిపిస్తే వేసుకోండి, బట్ ఎప్పుడు కూడా అది లేదు అందుకని టేస్ట్ తగ్గిపోయిందన్న ఫీలింగ్ రాలేదు. అది మీరు లేదు నేను వేసుకుంటామంటే అది ఎవరి పర్సనల్ చాయిస్ అది. సో ఇదిగో 200 గ్రామ్స్ పన్నీర్ ఇలా చిన్న క్యూబ్స్లా కట్ చేసుకున్నాం. పన్నీర్ బటర్ మసాలాలో అయితే పన్నీర్ వేయించరు, ఇలాగే వేస్తారు వైట్గానే. సో నేను కూడా అలాగే వేసే చేస్తున్నాను. కూర అయితే చాలా చాలా బాగా వచ్చిందండి, చాలా టేస్టీ. ఇవి మేము రోటి పుల్కాస్ తోటి తిన్నాం అనమాట నిన్న రాత్రి డిన్నర్లో. సో అందుకని నేను ఇది స్పెషల్గా చేస్తున్నాను కదా, మీ అందరూ కూడా చూస్తారు, చాలా రకాలుగా చేస్తారు. ఇది నేను చేసే టైపు, ఇది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు నచ్చిందా లేదా. మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. మీరు ఇంకా ఏమైనా వేరియేషన్స్ చేస్తే అది కూడా తప్పకుండా చెప్పండి నాకు. సో ఈ విధంగా నేను పన్నీర్ బటర్ మసాలా చేశాను. పైన ఇంకొంచెం వేద్దాము, అది అలా కనబడుతూ ఉంటుంది బాగుంటుంది అని అనుకున్నాను. ఇలా 4 వైపులకి ఇలా చిన్న చిన్న గీతల్లాగా వస్తుందేమో అలా గీసి చూడాలని ట్రై చేశాను అనమాట, కానీ అలా కదలట్లేదు. అదిగో అలా చేస్తుంటే కిందకి వెళ్ళిపోయింది, పైకి రావట్లేదు. మళ్ళీ డిజైన్ లాగా చేయాలని ట్రై చేశాను, అవ్వలేదు. అదే పలుచగా ఉన్నదైతే మనం ఈజీగా అలాంటివన్నీ చేసుకోవచ్చు అనమాట. సో ఇదండి ఈరోజు నా వీడియో. మీకు నచ్చింది అనుకుంటా, నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, hype and subscribe to my channel Varahi World. Signing off for today folks. Jai Hind.